దేవుడు నామ స్తోత్రములు. మరి మీ అందరికి నా యొక్క వందనాలు. మరి సాయంకాల కాలం సమయంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమం ముందు పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రభు నామమున మీకు అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా మరి మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామని మనవి చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకొని వలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడు 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 మహాగొప్ప తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మహాగొప్ప దేవుడా నీకు స్తోత్రములు, మహాగొప్ప దేవుడా నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా, నిన్న నేడు నిరంతరం ప్రభా ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని అందరూ కూడా కాపాడి తండ్రి ప్రభా స్తోత్రములు. ఈ యొక్క దినమంత ప్రభా యొక్క సాయంకాల సమయం ప్రభు తండ్రి ప్రభా మరి ఒక్కసారి తండ్రి నీ యొక్క సన్నిధిలో మేమందరూ కూర్చుంటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ప్రభా నీ స్తోత్రం వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు ఆశీర్వదించి దీవించి కాపాడి ప్రభు స్తోత్రములు. విన్న వాక్యం ప్రభు తండ్రి ప్రభా నీ స్తోత్రం వారికి తిరిగి వారు జ్ఞాపకం చేసుకున్నట్టుకు సహాయం ఇచ్చిన ప్రభు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ప్రభు స్తోత్రంలో మీరు నాతో కూడా నిలబడని ప్రభు స్తోత్రం నాకు ఉండి నా నోటికి ప్రభా బూరగా ఉండి మీరే మాట్లాడి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మనం అందరు కలుసుకొని ఒక పాట పాడుకుందాం. మరి ఎవరికైతే ఆ పాట వస్తే దయచేసి ఆ యొక్క పాటను మీరు కూడా పాడగలరని మనవి చేస్తున్నాను. నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. ముందు నీ పాదర విందాము నాందు నిశల భక్తి ప్రేమను, ముందు నీ పాదర విందాము నాందు నిచల భక్తి ప్రేమను. పొందుగా జయరావేనా, పొందుగా జయరావేనా, నందమా నందమా నందమయో పొందు నన్ను గన్నయ్య రవే నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. కాదులే నాటి దురాశాల నవివేకినై కొడియాడితి, కాదులే నాటి దురాశాల నవివేకినై కొడియాడితి. మోదులతో నింక కూటమి, మోదులతో నింక కూటమి, వద్దయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రవే నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. కాలము పేకు గతించేను గార్వదొలెడ తెగవాయేను, కాలము పేకు గతించేను
గర్వదులిడ తెగవాయేను. ఈ లోకమాయసుకే చాలు, ఈ లోకమాయసుకే చాలు. చాలును 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 తండ్రి, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. దారుణ సంసార వారిది దారి చూపి ప్రోవనిక నాను, దారుణ సంసార వారిది దారి చూపి ప్రోవనిక నాను. కారణ గురువులింకేవారు, కారణ గురువులింకేవారు లేరయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. దుష్కర జీవిని కేవల మగు నిదు ప్రేమిని, నా వంటి దుష్కర జీవిని కేవల మగు నిదు ప్రేమిని, దీవించి రక్షింపని పూడే, దీవించి రక్షింపని పూడే. రవయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా, నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి మనం ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళిపోదాము. కీర్తనలు 49వ అధ్యాయము మొదటి 3 వచనములు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై యుండును. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని నామ స్తోత్రములు. ఈ యొక్క 49 కీర్తన మొదటి వాక్యాలు చూసుకున్నట్లయితే, సర్వజనులారా ఆలకించుడి. హల్లెలూయా. నువ్వు నేను మనం ఉన్న ఈ చిన్న గుంపు కాదు, సర్వజనులారా, ప్రపంచం భూమి ఎక్కడ నుండి ఉందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఏమంటుందంటే, సర్వజనులారా ఆలకించుడి అంటే ఆయన మాట వినుడి అనమాట. ఆయన ఏమైనా చెప్తాడో ఆ మాటలు వినండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియగుడి. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? సామాన్యులు సామంతులు. సామాన్యులు అంటే చిన్న చిన్న మనుషులు, సామంతులు చాలా పెద్ద మనుషులు, ధనికులు అంటే
ఇక్కడ దేవుని దగ్గర ఏముందంటే ఈ ఎవ్వరు కూడా ఆయన దగ్గర ఎక్కువ లేరు. సామంతులు కానీ పెద్దలు కానీ మన ఏది ధనికులేమి మరి దరిద్రులు కూడా లోక నివాసులారా మీరందరూ ఏకమ కూడి చెవియగుడి. లోక నివాసులారా, దరిద్రుడు, ఏమి లేనోడు, రోడ్డు మీద ఉన్నాడు కూడా ప్రతి ఒక్కరు కూడా నా మాటకు చెవియగుడి. మీరు సామంతులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, కానీ లోకంలో నివాసం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏకముగా కూడి చెవియగుడి. ఏకముగా కూడి, సెపరేట్ కాదు, నువ్వు నేను అందరం ఉన్న అందరూ కూడా కలిసి ఒకేసారి ఏకముగా కూడి మీరందరూ చెవియగుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఆయన నోరేందంట విజ్ఞాపన విషయములు మనకు చెప్తుండనమాట. ఆ విజ్ఞాపన విషయం మనం వినాలంటే ప్రతి ఒక్కరూ సామంతులు కానీ సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులందరూ కలిసి మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గమని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల నువ్వొకసారి నేను ఒకసారి కాదు, ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కూడా చెవి యొగ్గి ఒకేసారి ఆయన మాట వినాలి. నా నోరు విజ్ఞాపన విషయమును పలుకును, ఆయన హృదయ ధ్యానము పూర్ణ వివేకము గూర్చిందై ఉండును. హల్లెలూయా. చూసిరా, ఆయన నోరు విజ్ఞాపన గురించి చెప్తుంది. ఏదో కానీ ఏదైనా మంచి పలుకలు ఉంటే తప్ప అక్కడ వేరే మాటలు అనేది ఉండదు. అందుకని దయచేసి వింటున్న ప్రతి ఒక్కరు మీరందరూ కూడా చెవి యొగ్గి, అందరూ ఒకేసారి చెవి యొగ్గి నా మాటలు వినండి అని చెప్పడం జరుగుతుంది. అక్కడ గూఢాచార్యం గల దానికి నేను చెవి యొగ్గెదను, సితార తీసుకొని నా మరుగుపాట బయలుపరచెదను. హల్లెలూయా. సితార తీసుకున్న నా మరుగు మాట బయలుపరచను అని చెప్పేసి అంటాం దేవుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన మాట మనం ఎప్పుడైతే వింటామో, ఆయనకు చెవి ఎగ్గుతామో, ఆ చెవి ఎగ్గినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. ఆ రకంగానే కీర్తనలు 50 అధ్యాయము 1వ వచనము, ఆ రకంగానే 4, 5 దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమన్నాడు? సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి ఆయనకు చెవి యొగ్గుడి అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు 50వ అధ్యాయంలో? దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి వరకు. అక్కడ ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టడానికి లేదు. అక్కడేమో భూనివాసుల స్వరజనులారా అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? భూనివాసులారా, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి వరకు ఎంత ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా సన్నిధికి మీరు ఆయన పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి భూనివాసులు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆ రకంగానే 4వ వాక్యం చూసుకుందాం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బాల్యార్పణం చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. అతడు తానే న్యాయకరమై ఉన్నాడు. హల్లెలూయా. బాల్యార్పణం చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులు నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. హల్లెలూయా. చూసినావా? సూర్యోదయం తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు ఎంతైతే ఈ జనం ఉన్నదో ఆ జనానికి కూడా పిలవాలంటే ఎవరు పిలవాలి? ఇప్పుడు
ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఇక్కడ ఉన్న వారికి పిలవగలను, కానీ ఆ తూర్పు ఎక్కడైతే భూమి స్టార్ట్ అయిందో ఆ భూమి అయిన నుండి మళ్ళీ ఇక్కడ అంత సూర్యుడు అనేది సూర్యోదయం నుండి సూర్యుడు ముగినంత వరకు ఆ డిస్టెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిలవాలంటే ఎవరు పిలవాలి? ఇప్పుడు ఆయన ఎవరికి పిలుచుకుంటున్నాడు? ఆయనకి అక్కడ ఎవరికి ఏర్పరచుకున్నాడు అంటే భూమిని, ఆకాశమును. ఎందుకంటే మనుషులు నీ ద్వారా నా ద్వారా కాదు. ఇప్పుడు ఎందుకంటే మనకు తూర్పు మొదలుకొని పడమటి వరకు అందరికీ నా సన్నిధికి పిలుచుకోమని చెప్తున్నాడు అనమాట. ఆ పిలవాలంటే ఎవరు చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు అక్కడ అంటే మనుషులకు కాదు, ఆకాశానికి భూమికి, అయ్యా మీరు వాళ్ళందరికీ నా ఇద్దరికి తీసుకొని రండి అని చెప్పేసి దేవుడు అక్కడ మనతో మాట్లాడుతున్నాడు. అదే రకంగా మనము సామెతలు 2వ అధ్యాయము సామెతలు 2వ అధ్యాయము మొదటి నుండి ఒక 7 వచనం చదువుకుందాము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలకు నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టుము, వివేకమునకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల, దాచబడ ధనిమను వెదికినట్లు దాని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు గల వండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞాపనం నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేకము ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన ఏడమగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి ఇక్కడ మనకి ఏం కావాల్సిందంటే బుద్ధి కావాలనుకున్నా, జ్ఞానము కావాలనుకున్నా, వివేకము కావాలనుకున్నా, ప్రతి మనిషి ఎవరికి ఏది కావాలనో ఆ కావాలని చెప్పేసి అని దేవునికి మనం అడిగినట్లయితే ఇక్కడ వెండి వెదికినట్లు, బంగారం వెదికినట్లు ఆయన నీతి న్యాయానికి మనము వెతకాలన్నమాట. ఆ రకం ఎప్పుడైతే వెండి బంగారం మనం వెతుకుతున్నామో ఈ నీతి న్యాయము గురించి మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో అది అనుగ్రహించదు. నీవు దేవుని గురించిన విజ్ఞాపన నీకు లభించదు. యెహోవా జ్ఞానమిచ్చేవాడు. హల్లెలూయా. మనకు జ్ఞానమిచ్చేది ఎవరు? యెహోవా. జ్ఞానమిచ్చు వాడు ఆయననే, తెలివినిచ్చిన వాడు కూడా ఆయననే. ఆయన్నే కేడము. ఆయన తప్పిపోకుండా మనను కనిపెట్టుచు భయభక్తులు ప్రవర్తన కలిగి ఆయన కాచును. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన యందు ఉంటామో మనం బుద్ధిని, జ్ఞానము, వివేకమును ప్రతి ఒక్కటి తెలివిని అడిగిన ఎడల దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన యందు మనం నిలబడ్డప్పుడు ఆయన కేడముగా మనకు ఉండి ఎక్కడ త్రొట్టినకుండా మనకు నిలబెట్టుకున్న దేవుడై ఉన్నాడు. అదే రకముగా మనము అదే సామెతలు 7వ అధ్యాయము మొదటి 3 వచనములు. నా కుమారుడా, నా మాటలను మనసునుంచుకొనుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞను నీవు మనసున నుంచుకొని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయము పలకం మీద వాటిని వ్రాసుకొనుము. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు? నా కుమారుడా, నా కుమారుడు, నా మాటలు మనసులో ఉంచుకొనుము. ఆయన మాటలు ఎక్కడ ఉంచుకోవాలి? మనం మనసులో ఉంచుకోవాలి. ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి. మనం మనసులో ఉంచుకోవాలి, ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి. ఆ ఆజ్ఞను నీవు మనసులో ఉంచుకొని ఎడల, నీ కనుపాప వలన ఉపదేశము కాపాడిన నీవు బ్రతుకుదవు. హల్లెలూయా. ఆయన ఉపదేశము ఆయనకు మనకు కాపాడిన ఎడల మనము ఆయన ఆ యొక్క దేవునిది ఏదో వాక్యాలు ఏదైతే ఉన్నాయో మన హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోమంటుండు. ఎందుకంటే ఏదో పేపర్ రాసుకుంటే పేపర్లో పోవచ్చు, ఇంకాళ్ళు రాసి పెడితే ఇంకాళ్ళు పోవచ్చు. కానీ మీ హృదయాన్ని పలక మీద మీరు రాసుకునే ఎడల వాటికన్నిటికీ కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు ప్రతి చోట మనకు నిలబడి
ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా ఆయన మనకు నిలబెట్టుకున్న దేవుడై మనకున్నాడనమాట. అదే రకంగా 4వ అధ్యాయము అదే సామెతలు 4వ అధ్యాయము 20 నుండి 23 వరకు చూసుకుందాం. నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యమును నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. దొరికిన వాటిని అవి జీవమును వారి సర్వ శరీరకు ఆరోగ్యమును నిచ్చును. నీ హృదయంలో నుండి జీవధారములు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రపరచుకొని కాపాడుకొనుము. దేవుని మాటల యందు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట విషయంలో కూడా నేను మనం ఏం చేయాలి, దానికి ఆ మాటలు భద్రంగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు విన్నాం కాబట్టి ఆ విన్నది విడిచిపెట్టిన మనకు మనకేమీ లాభం లేదు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను ప్రతి ఒక్క మాటను మనం దాచిపెట్టుకుని ఎన్నరా మనకు హృదయం మీద రాసి పెట్టుకున్నప్పుడైతే అప్పుడు దేవుడు మనకు త్రొట్టిల్లనీయకుండా మనకు ఎటు కూడా ఆయనకు పడిపోకుండా దేవుడు నిలబెట్టుకునవలసిన మనకు దేవుడై ఉన్నాడు. దయచేసి వింటున్న నువ్వు నేను ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైతే దేవుని యందు మనం ఉంటామో ఉన్నప్పుడు ఆయన వచ్చిన ప్రతి ఆజ్ఞలు కూడా ఆయన దేవుడు ఇచ్చిన మనకు హృదయం వాటిని భద్రపరచ దొరికిన వారికి నీ జీవమును వారి సర్వ శరీరంలోనూ ఆరోగ్యమును కూడా ఇస్తారంట. అక్కడ దేవుని స్తోత్రములు. ఎప్పుడైతే మనకు దేవుని యందు మనం నిలబడతామో దేవుని యందు ఉంటామో మనం ఆరోగ్యం కూడా ఆయన్ని కాపాడే దేవుడే మనకున్నాడనమాట. అదే రకముగా కీర్తనలు 42 11వ వాక్యం చదువుకుందాము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణము కృంగి ఉంటుంది ఒకసారి. ఎందుకంటే ఏదైనా మనకి ఇరుక్కులు ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో ఏంటి నా పరిస్థితి, ఏమైపోద్దో, నా పరిస్థితి ఏంటి, నాకు లోకంలో అయితే ఎవరు లేరు, మరి ఎవరి దగ్గరికి పోవాలి నేను ఏంటి అని చెప్పేసి అని ఎంతో మనిషి బాధలు ఉంటాం. ఆ బాధలో ఉండేదానికంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను కీర్తించదను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని యందే ఉంటామో దేవుని యందే నిలబడతామో ఆయన నా ప్రాణం ఎప్పుడు మనం కృంగిపోయినప్పుడు కూడా ఆ కృంగినప్పుడు మొదటగా మనం దేవునికే ప్రార్థన చేయాలి. ఎదుటి మనుషుల కంటే మనకు మాట్లాడిన దేవుడు మనకు సమాధానపరచడు తప్ప ఏ మానవుడు కూడా మనకు సమాధానపరచలేడు. అదే రకముగా సామెతలు 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన దమడముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఏంది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తితో కూడి కొంచెం కలిగి ఉండుట మేలు. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి ఇక్కడ మనకి ఏమున్నాం, ఇంతవరకు కూడా మనం ఎప్పుడైతే మనకు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కృంగిపోతున్నాం మన మనసు. ఆ కృంగిపోయే దానికంటే ఎక్కువ ధనం ఉన్నా కూడా మనిషి కృంగిపోతాడు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుండి వస్తారో ఏంటి ఏం సంగతి అన్న వాడి భయం వాడుకుంటుంది. ఎవరైతే ఇంకా గరీబు పరిస్థితిలో ఉన్నారో ఇంకా దేవుడి సన్నిధిలో వాడే ఇంకెక్కువ సంతోషంగా ఉంటాడు. కానీ ఈ డబ్బు ఉన్నోనికి మాత్రం ఎక్కడ కూడా సంతోషం లేదు. ఎక్కడి నుండి ఏ రాత్రిలో ఏ దొంగ వస్తారని చెప్పి అని ఆ భయంతో ఉంటాడు తప్ప ఆయనకు నిరీక్షణ ఆయనకు కానీ నెమ్మది లేకుండా విస్తారమైన ధనం యెహోవా యందలి భయభక్తితో కూడి కొంచెం కలిగి ఉండటం మేలు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది మనకి,
నెమ్మది లేకుండా ఎన్ని కోట్లున్నా ఏదున్న పరిస్థితి ఏమిటి చెప్పు? అదే కొద్దిగా కలిగి దేవుని యందు ఎప్పుడైతే మనం నిలబడి ఉంటామో అది చాలా నెమ్మది. అది మనకు మేలు. ఎటువంటి ఇరుకులు గానీ, ఇబ్బందులు గానీ మనము లోను కాలేము. ఎందుకంటే మనకేముంది ఇక్కడ? నెమ్మది ఉన్నది మనకు. ఆయన యందు నెమ్మది ఉన్నది, శాంతి ఉన్నది. మనకి ఎటువంటి భయము గానీ ఏమీ లేదనమాట. ఎప్పుడైతే ధనవంతుడు డబ్బు ఆయన దగ్గర ఉన్నదో, ఆయన మనసంతా ఆ డబ్బు మీద ఉంటుంది. ఏ రాత్రులు ఎక్కడి నుండి ఎవరొస్తుర్రో ఏంటని చెప్పేసని, అదే ఆ ధనవంతుని దృష్టిలో ఎప్పుడు వానికి అదే ఆ ధనవంతుడు పొంచి ఉంటాడనమాట. ఆ రకం మనం కాకుండా మనకు మాత్రం దేవుడు మనకేమిచ్చాడంటే, ధనము లేకుండా నీవు కొంచెం కలిగి ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు సంతోషంగా జీవించదు. సంతోషంగా ఉంటావు. ఆయన కృప యందు, ఆయన ఆజ్ఞల యందు మనం గైకొని, ఆయన ఆజ్ఞ యందు నిలబడ్డట్టయితే దేవుని సన్నిధిలో మనము నిలబడడానికి మనకు ఆస్కారం ఉంది. అదే రకముగా 20 అధ్యాయము సామెతలు 20 అధ్యాయం 7, 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములో శోధించును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా! ఇప్పుడు ప్రతి ఒక్కరిలో, నీలో నాలో వినిచిన ప్రతి ఒక్కరిలో యెహోవా ఆత్మ నరుడు దేవుడు పెట్టిన అది దీపం. మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడు పెట్టిన దీపం అది. అయితే అది అంతరంగములో ఉన్న అంతరంగములన్నీ శోధించును. ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ప్రతి అంతరంగంలో మనం మాట్లాడుతున్నామంటే, నేను ఏం మాట్లాడుతున్నానంటే నీ అంతరంగంలో ఆ ఆత్మ చెప్తుంది నీకు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు, ఏంటి, ఏం సంగతి అంటే ఆ ఆత్మని చెప్తుంది. ఆయన ఏ రకంగా మంచిగా మాట్లాడుతున్నాడా, చెడుగా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అని ఆ అంతరంగంలో మనకు అది ఆత్మ తెలియపరుస్తుందనమాట. అదే రకంగా మనం ఎప్పుడే కానీ మనకు ఆత్మ లేదనుకో, ఎవరు ఏది మాట్లాడగా మనకు అది అర్థం కాదు. అది ఏ మాట మనకెందుకు లేదు కాదు. ఎవరైనా ఒక మాట చెప్పిన ఎడల ఆ మాటను మనం అంగీకరించాలి. అని ఏం చెప్తుంది, మంచిదా చెడుదా అని చెప్పేసి అని ఎప్పుడైతే నువ్వు విశ్లేషిస్తావో అప్పుడే నీకు మంచి మార్గము, చెడు మార్గం అనేది నీకు కనపడుతుంది. అదే రకముగా 1 కొరింథీ 13వ 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడు సారీ 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణముగా మనుషులకు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించిన దాని కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. హల్లెలూయా! ఇప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడైతే మనం శోధనలో ఉన్నామో, ఇరుకుల్లో ఉన్నామో, ఇబ్బందులు ఉన్నామో, అప్పుడు మనం అనుకుంటాం, ఏంటి ఈ శోధన నాకు ఎందుకు వచ్చింది, ఈ శోధన ప్రభువు నాకు ఎందుకు వచ్చింది, ఈ శోధన నాకు తీసివేయని చెప్పేసి అని ప్రతి ఒక్కరు మనకు ఆరోగ్యం బాగలేదంటే ప్రతి ఒక్కరు మనం అడిగేది ఏంటంటే, నాకు ఇది ఏదో శోధన వచ్చింది, నాకు ఏదో ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు నాకు బయటికి వేసుంటే బాగుంటుంది దేవుడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ శోధనలు ఎంతవరకు నువ్వు అనుభవిస్తావో, ఎంతవరకు నువ్వు కట్టుకుంటావో ఆ శోధన మాత్రమే ఆయన మనకు ఆ శోధన పెడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ శోధన మనం పెట్టిండో ఆ శోధన నుండి మళ్ళీ బయట పడడానికి కూడా దేవుడే మనకు తెలివిచ్చి, ఆ తెలివి ద్వారా ఆయన యొక్క ఆరోగ్యం మనకు ఇక్కడ కలగజేస్తున్నాడన్నమాట. ఎందుకనగా మార్గమును కలగజేయును,
ఆ, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించకు గలిగినంతనే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. మనకి ఎంతవరకు అయితే ఉన్నామో, మన శక్తి ఎంతవరకు ఉందో, మన బలం ఎంతవరకు ఉందో, ఆ శక్తి బలం ప్రకారం దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. ఆ రకంగా మనకు నిలబెట్టుకొని ఏదైతే కష్టం ఉందో దాని నుండి మన విముక్తి చేసే కూడా దేవుడే. ఆ విముక్తి పొందుకోవడానికి కూడా దేవుడు మనకు కనకరించి ఆయన యందు నిలబెట్టుకొని ఆ యొక్క శ్రమల నుండి బయటికి తీసేవాడు కూడా మనకు ఆ దేవుడు అయ్యే ఉన్నాడనమాట. అదే రకముగా అదే 1 కొరింథీ 16వ అధ్యాయము 13 నుండి 16 చూసుకుందాము. మెలకువగా ఉండుడి, విశ్వాసమంతా నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? మనకు మెలకువగా ఉండుడి. ఇంతవరకు అయితే ఏదైతే మన వాక్యాలు ఉన్నామో ఆ వాక్యాలన్నీ మనకు హృదయమైన పలక మీద మనం రాసి పెట్టుకున్నట్టయితే మనం మెలకువగానే ఉంటాం. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకొనకుండా ఆయన మాటలు మనం విరక్తి చెంది ఆ మాటలు విడిచిపెట్టిన ఎడల మనము మెలకువగా ఉండలేము అని ఎప్పుడైతే రెండవ రకం వస్తున్నాడో అప్పుడు మీరు మెలకువగా ఉండుడి. ఆ మెలకువ ఎవరైతే వారికి వచ్చింది తీసుకుంటారని దేవుడు మనకు చెప్తాడు. కానీ ఆ సమయంలో మనం మెలకువగా ఉండాలంటే మనకి ఇక్కడ ఏముంది? మెలకువగా ఉండుడి, విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. మరి ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. దేవుని యందు మనం ఏదైతే కార్యం చేస్తున్నామో ప్రతి కార్యము చేసేది ప్రేమతో చేయాలి. తప్ప ఒక పని ఇప్పుడు మనకు అయ్యగారు ఒక పని చెప్పిండు అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బాయి ఏంద్రా ఈయన నాకే పని చెప్పిండు, అది కాదని. దయచేసి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే దైవజన నోట్లు మనకు వచ్చిందో ఒక పని చెప్పిండో ఆ పని పూర్తి చేసేంత వరకు మనకు వెనుకంజ వేయకుండా మనం సనుగుకొనకుండా ఉండి ముందుకెళ్ళి దేవుని పని మనము సరిగా చేసినట్లయితే దేవుని నుండి మనకు ఆశ్రమం పొందుకునే వారమై ఉన్నాము. అదే రకముగా యాకోబు 5:16-18. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనము నుండి 18 వరకు. మీ పాపములను ఒకరినొకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి మీ యొక్క వందనాలు. సంగముగా ఎప్పుడైతే నువ్వు నేను ఉన్నామో ప్రతి ఒక్కరము దేవుని యందు మనకి ఏదైనా ఇరుకులున్నా ఇబ్బందులున్నా మనం ఏం చేయాలి? మీ పాపములను ఒకరితో ఒప్పుకొనాలి, ఒకరితో ఒకరు మనము ఒప్పుకొనాలి. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. అప్పుడు మనం ఏం చేస్తుంటే మనకు మనసులో ఏదో ఇరుక్కు కానీ ఇబ్బంది కానీ ఉండి నీ వల్ల నేను బాధపడుతున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ముందు మన యొక్క పాపములను ఒప్పుకొనాలి. మీ పాపములు ఒక్కని యందు ఒక్కడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మనలో ఉన్న పాపములు ఒకరు చెప్పుకొని దానికి ఒప్పుకొని ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఖచ్చితంగా మనం ఏ ఇరుక్కున్నా ఇబ్బంది ఉన్నా అనారోగ్యం ఉన్నా ఏదో వ్యాధి ఏది ఉన్నా కానీ దేవుడు మనకు ముట్టి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిమదై బహు బలము గలదై ఉండును. ఏరియా ఇంటి వాడు స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆయన మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమును భూమి తన ఫలమును ఇచ్చెను. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రములు. మరి మీ అందరికి నా యొక్క వందనాలు. ఇక్కడ ఏదైతే మనకు ఉన్నామో ఎప్పుడైతే సంఘములో నువ్వు నేను మనకందరికి ఒకరి నేలలో ఒకరు ఏదైనా ఇరుక్కులో ఇబ్బంది ఉన్నప్పుడు
ఆ సమయంలో ఏం చేయాలంటే నీ మీద నాకేదో ఇబ్బంది ఉంది అంటే, అప్పుడు నేను వచ్చి నీ దగ్గర ఉండి, అయ్యా ఇగో ఈ రకంగా నాకు ఇబ్బంది ఉంది. ఈ రకంగా చెప్పేసని ఆయన ముందు మనం ఒకరికొకరు మనము మనకు పాపములు ఒప్పుకొనాలి. మనసులో ఉన్న మాట మనసులో బాధపడ్డ మనసులు చెప్పుకున్నప్పుడు ఏమైద్దంటే దేవుడు నీకు నాకు మాట్లాడినప్పుడు నీ హృదయంలో, నా హృదయంలో ఏమైపోద్దక్కడ? తేట తెల్ల ఎందుకంటే లోపల మనం పెట్టుకొని ఉన్నప్పుడు మనం ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. నీ వాక్యం విన్నా, దేవుని వాక్యానికి నువ్వు చూసినా, దేవుని దగ్గర పోయి నువ్వు ఎంత మోకాళ్ళకి ప్రార్థన చేసినా గానీ, దేవుని నుండి మాత్రం మనకు జవాబు దొరకదు. ఎందుకనగా నీ మనసులో మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే మనసులో మనశ్శాంతి ఉంటుందో, ఆ ఉన్నప్పుడే దేవుడు మనకు కార్యం చేస్తాడు. అందుకని దయచేసి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, ఆ ఏలియా ఆయన కూడా ఆయన కూడా మనుషుడే. ఆయన కూడా బలహీనుడే. ఆయనను దేవుడు ఆయనతో మాట్లాడి, ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరం వర్షము భూమి మీద వర్షింపలేదు. ఆయన మానవుడే, మనం కూడా మానవులమే. కానీ బలహీనులం. ఓకే. బలహీనమైనంత మాత్రాన ప్రభువా నీ చిత్తం ఇంతవరకు ఉన్న ఏదైతే మనం విన్నామో, ప్రతి వాక్యం ఏదైతే మనం విన్నామో, ఆ ప్రతిదీ మన యొక్క హృదయమైన పలక మీద రాసుకున్నప్పుడు దేవుని యందు ఏమాత్రం మనకు ఇరుకు కానీ, ఇబ్బంది కానీ మనకు రాదు. ఆ పలక మీద మనం రాసుకున్నదనుకో, విన్నాము, విడిచిపెట్టాము అంటే మనకు అక్కడ దేవుని వాక్యం మన లోపల లేనట్లు లెక్క. అప్పుడు ఎప్పుడైతే మనం సంఘముగా నీవు నేను కూడుకొని, మాట్లాడుకొని, ఒకరితో ఒప్పుకొని, మనం ప్రార్థన చేసుకొని ముందుకెళ్తామో, ఆ ముందుకెళ్ళినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు. మన యొక్క మొరను ఆలకిస్తాడు. సంఘం యొక్క మొరను ఆలకిస్తాడు. సంఘం యొక్క మొరను ఆలకించి, ఎవరి నిమిత్తము, ఎందు నిమిత్తము మనం ప్రార్థన చేయుచున్నామో, ఆ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరూ బాగుపడి స్వస్థత పొందుటకు అక్కడ ఉన్నది. ఆ రకంగానే ఎప్పుడైతే అది మన తిరిగి మనము సంఘంలో చెప్పుకొని ఎడల ఆ యొక్క దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. అదే రకంగా ఇప్పుడు మనకు చాలా చోట్ల మనం చూసాం సంఘం ప్రార్థన చేసినప్పుడు. ఎక్కడంటే ఇప్పుడు మనకు దానియేలు కూడా సింహాల బోన వేసినప్పుడు సంఘముగా ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎందుకంటే సంఘము ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయినాయి అని చెప్పేసి అని కూడా మనం విన్నాము. ఇక్కడ జైల్లో. అదే రకమైన సింహాల బోన్లో వేసినప్పుడు ఆ సింహాలు కూడా వారితో ఆడుకొని తప్ప వారికి హాని చేయలేదు. అంటే సంఘం యొక్క ప్రార్థన అంత గొప్పదైందనమాట. సంఘం ప్రార్థన అంటే మనం అనుకుంటాం సంఘంలో మనకు అది పెద్దని కావాలి, చిన్న కాదు. ఎప్పుడైతే నీలో ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల దేవుడు నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపన వింటాడు. ఆ విజ్ఞాపన ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ఆయన సంఘమందు దినదినము అభివృద్ధి చెందుటకు మనము ముందుకు నడుచుకుంటూ కూడా మనకు దేవుడు సాయం చేయగలుగుతున్నాడు అనమాట. అదే రకముగా విన్న ప్రతి ఒక్కరు దయచేసి ఇంతవరకు ఏదైతే మనం వాక్యం విన్నామో, విన్న ప్రతి ఒక్కరు మనము ఆ యొక్క వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞల గురించి, ఆయన యొక్క మనకు జ్ఞానము గురించి, వివేకము గురించి ప్రతి విషయంలో దేవునికి మనం అడిగిన ఎడల దేవుడు మనకు అన్ని ఇస్తూ కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తే దేవుడై ఉన్నాడు. అదే రకంగా మన హృదయము ఎంత ఘోరమైన కానీ, ఎంత ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనశ్శాంతి మనకు దేవుడు కలిగించే దేవుడై ఉన్నాడు. దేవుని నామకు స్తోత్రములు మరి వందనాములు. ఇంతటితో యొక్క వాక్యం మనము ముగించుకుందామని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మహా గొప్ప దేవుడానికి స్తోత్రములు. ప్రభా ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి విషయంలో ప్రభానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రములు తండ్రి. ప్రభా వివేకము గురించి ప్రభా, జ్ఞానం గురించి గుర్తాను ప్రభా, తెలివి గురించి తండ్రి ప్రభాని స్తోత్రములు. ఏది అవసరం ఉన్న ప్రభాని స్తోత్రములు. నీ యొక్క వాక్యం ప్రభా మా హృదయ పలక మీద మేము రాసుకునే ప్రభాని స్తోత్రములు అన్ని మీరు అనుగ్రహించే దేవుడు ఎన్నో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ముఖ్య ప్రభా వచ్చిన వారందరూ కూడా మీరే పేరు దీవించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయము, యేసు సంపూర్ణ విజయం. అపాదికి నాశకరం గాక. ఆమెన్.